నమస్తే అండి. నమస్కారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరగడం జరిగింది. అయితే ఇప్పుడు గులకరాయి దాడి జరగడం జరిగింది. రీసెంట్గా విజయవాడలో ఒడ్డెర కులస్తులైనటువంటి వేముల దుర్గారావు సతీష్ గారిని ఈ దాడి విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఏంటి మళ్ళా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారా, మళ్ళా ఒక బీసీ కులస్తులని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. దీంట్లో నిజాలు ఎంత మేర ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా? మీకు ఒక ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు. అయితే జనాల్లో కానీ మిగతా వాళ్ళందరిలో చర్చ ఏంటంటే మళ్ళీ అమాయకులను బలి పెడుతున్నారా అది ఇది అనేసి మాట్లాడుతున్నారు అనమాట. అసలు మనకి ఫస్ట్ ఇటువంటి చర్చ రావడానికి కారణం ఏంటి అని అనేసి అంటే వీళ్ళ ట్రాక్ రికార్డు ఒకసారి చూడాలన్నమాట. మనకేంటంటే నిజంగానే ఇలాంటివి జరుగుతాయా, లేకపోతే ప్రతిపక్షాలు కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద వేయటం కానీ ఇలా చేస్తున్నారా అని తెలుసుకోవాలి అంటే ముందు వీళ్ళ ట్రాక్ రికార్డు ఒకసారి చూడాలి. ఆ ట్రాక్ రికార్డులో ముందు వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయనే చెబుతున్నారు. ఆయన మాట్లాడిన ఈ 20 seconds వీడియో బిట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత చెప్తాను అనమాట. సత్యం బాబు అనే అతను కోర్టుకి వెళ్ళి ఒప్పుకున్నాడు, సార్ అయేషా మీరా గారిని నేనే చంపాను. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అదే చెప్పింది. అయితే కోర్టు ఏం అడిగిందంటే, అరే 2 floors దూకి నువ్వు అమ్మాయిని చంపాలి కదా, నీకేమో కాలు బాలేదు, అసలు ఏమాత్రం కామన్ సెన్స్ అర్థం కావట్లేదురా, నువ్వు దూకావని చంపావని. అయేషా మీరా హత్య చేసి వాళ్ళు వేరు, కానీ సత్యం బాబు మీద ఆ కేసు పెడుతున్నారు. 10 ఏళ్ళు వాడు జైల్లో ఉన్నా కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దని వాడు బయటకు పంపి. ఈయన కన్ఫర్మ్ చేశాడు కదా, ఒక అమాయక ముస్లిం మహిళకి అన్యాయం జరిగింది, హత్య చేయబడింది అని రాజశేఖర రెడ్డి హయాంలో. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి హయాంలో అదే కేసులో ఇంకొక దళితుడిని ఇరికించి అతని జీవితాన్ని నాశనం చేశారు అని అనేది ఈ వైసీపీ స్పోక్స్ పర్సనే కన్ఫర్మ్ చేసి ఒప్పుకున్నాడు అనమాట. సో వీరి ఈ ట్రాక్ రికార్డుని బేస్ చేసుకుని, అలాగే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కోడికత్తి కేసు జరిగిందనమాట. ఆ కోడికత్తి దాంట్లో కూడా సీను అనే అతన్ని ఇలానే అరెస్ట్ చేశారు, ఇది చేశారనమాట. ఈ 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కోర్టుకు వాంగ్మూలం ఇవ్వటానికి కూడా వెళ్ళట్లేదు. ఒకవేళ నిజంగా ఆయన మీద ఇలాంటివి జరిగి ఉంటే, లేకపోతే అదే నిజము అయి ఉంటే ఈయన ఎల్లుండాలి కదా ఈ 5 ఏళ్లలో. సో నాటి రాజశేఖర రెడ్డి ఎపిసోడ్ కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఎపిసోడ్ కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత వీరి ట్రాక్ రికార్డుని బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా ఇలాంటి చర్చకు తీశారు అనేది చాలామంది ఒపీనియన్ అనమాట. మామూలుగా అయితే ఇలాంటి అనుమానాలు రావు, ఈ ట్రాక్ రికార్డుని బేస్ చేసుకునే వస్తున్నాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు నుంచి కానీ ఏమని చెప్పారు, నేను చేసిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలన ద్వారా మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగింది అనేసి అనిపిస్తేనే నాకు ఓటేయండి, నేను ఇదే మాట్లాడతాను, ఇదే అడుగుతాను తప్పిస్తే వేరే ఏమీ మాట్లాడను అని చెప్పారు. కానీ గత వారం రోజుల నుంచి చూశారనుకోండి, ఆయన ఫస్ట్ ఒక వారం రోజులు జనంలో తిరిగారనమాట. కానీ లాస్ట్ వారం రోజుల నుంచి చూస్తే ఆయన మొత్తం గులకరాయి అని దీని ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నారు. సాక్షిలో ప్రతిరోజు హెడ్లైన్ దాని గురించే. అంతేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాకినాడ మీటింగ్లో కూడా అదే చెప్పారు. అదే సాక్షిలో హెడ్లైన్, చంద్రబాబు గారి గురంతా గులకరాయి మీదే అని హెడ్లైన్ పెట్టేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఇది చేయించుకున్నట్టు అనేసి అనుకోవాలి. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 5 రోజులు జనాల్లో తిరిగి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అనేసి అంటే ఏ విధమైన రెస్పాన్స్ రావట్లేదు. సో నేను మంచి చేయలేదు అనేసి ఆయనకే అనిపించి ఇంకా ఆ టాపిక్ వదిలేసి ఈ గులకరాయి గురించే దీని గురించే మాట్లాడుతున్నాడు అనేసి ఒప్పుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఈయనుండేసి హత్యాయత్నం అని మాట్లాడుతూ ఉన్నారనమాట. మీకు ఇంతకుముందు కోడికత్తి ఎపిసోడ్లో కూడా సేమ్ ఇలానే హత్యాయత్నం అనేసి అప్పుడు కూడా సాక్షిలో రాశారనమాట. ఫస్ట్ అమ్మా అంటూ బిగ్గరగా అరిచిన జగన్మోహన్ రెడ్డి గారు అనేసి. నిన్న ఈ గులకరాయి ఎపిసోడ్ తర్వాత కూడా ఆయన దేవినేని అవినాష్ గారు బయటకు వచ్చి చెబుతున్నారు, అమ్మా అంటూ బిగ్గరగా అరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి. సో జనాలందరూ ఈ రెండింటిని పోల్చుకుంటూ ఉంటారు, ఆ కోడికత్తి ఎపిసోడ్ ఏం జరిగింది, ఇదేం జరిగింది అనేసి. అలాగే ఇది గులకరాయి ఎపిసోడ్, సరే అది కూడా హత్యాయత్నమే అనుకుందాము ఆయన చెప్పినట్లు. మరి ఒక 10 రోజుల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనంతపురంలో చెప్పులతోటి దాడి కూడా జరిగింది. ఇప్పుడు గులకరాయి వేయటం హత్యాయత్నము అయితే చెప్పు దాడి కూడా హత్యాయత్నమే కదా. మరి దీని గురించి మాట్లాడిన వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడాలి కదా. సో అదైతేనేమో జనాల రియాక్షన్ కాబట్టి అలా మాట్లాడితే మనకు నెగిటివ్ అవుద్దనే ఉద్దేశంతో దాన్ని వదిలేశారా? మీకు సీఎం గారి మీద ఏది పడినా కానీ, అది చెప్పు పడినా కానీ లేకపోతే రాయి పడినా కానీ ఏదైనా భద్రతా వైఫల్యమే. మరి అలాంటప్పుడు దాన్ని వదిలేసి దీని గురించే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు?
ఇదొకటి. అలాగే నెక్స్ట్ మన సిపి గారు ఉండేసి ఇది హత్యాయత్నమే అని అనేసి చెప్పారనమాట. సరే ఓకే, దాన్ని కాదంటలేదు. కానీ ఇదే సిపి గారు ఉండగా 2022లో చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్ళు దాడి జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి భద్రతా సిబ్బందికి చాలా పెద్ద గాయాలు కూడా అయ్యాయి. అయితే అప్పుడు ఇదే సిపి గారు ఉండేమని చెప్పారు, అది పూలతోటి వచ్చిన రాళ్ళేమో, అది ఇంటెన్షనల్ కాదు, అది హత్యాయత్నం కాకపోవచ్చు అని అనేసి చాలా లైట్గా అన్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద ఏమో హత్యాయత్నం అంటారు, మరి అక్కడ దాంట్లోనేమో అది కాదు అని అనేసి ఆయనే కన్ఫర్మ్ చేసి చెబుతారు. అంతెందుకు తెలుగుదేశం నేత చెనుపటి గాంధీ గారి మీద కూడా ఇదే సిపి గారు ఉన్నప్పుడే ఇదే విజయవాడలో ఇది అటాక్ జరిగింది, ఆయన కన్ను కూడా పోయింది. అయినా కూడా దాన్ని కూడా హత్యాయత్నం అనలేదు, అది రోడ్డు మీద ఆవేశంలో జరిగిన ఘర్షణ అన్నట్లు అన్నారనమాట. మరి ఒకే సిపి గారు ఒక దాంట్లో ఒకలా ఇంకో దాంట్లో ఇంకోలా ఎలా చెప్తారు అని అనేది వారే చెప్పాలి. ఇదనే కాదు, మీకు చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో ఉప ఎన్నికల ఇది అప్పుడు ఇంతే రాళ్లదాడి అటాక్ జరిగింది. అప్పుడు చాలామంది కార్యకర్తలకి దెబ్బలు కూడా జరిగినాయి. అలాగే మీకు ఎర్రగొండపాలెంలో అయితే ఆయన మంత్రి అప్పుడు ఉన్న సురేష్ గారు వచ్చి చొక్కా ఇప్పి జనాలందరినీ తోలేసి చాలా చాలా గొడవ చేశారన్నమాట. అప్పుడు అలానే జరిగిందన్నమాట. మీకు అంతెందుకు లోకేష్ గారిది కూడా, లోకేష్ గారి భీమవరం దగ్గరలో అనుకుంటా, అక్కడ ఈ యోగాళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా వచ్చి అటాక్ చేశారు. అప్పుడైతే కర్రలతోటి వీటితోటి చాలా పెద్ద దాడులు చేశారనమాట. దాని విషయంలో కూడా హత్యాయత్నం కానీ ఇదని అనేసి ఏమీ లేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతిలో పర్యటన చేసినప్పుడు అయితే ఆయన మీద ఇంతే దాడి చేస్తే అప్పటి ఉన్న డీజీపీ గారు సవాంగ్ గారు ఉండేసి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. మీకు అప్పుడు హోంమంత్రి గారు వచ్చేదే మాట్లాడారు, నాని ఇంకా మిగతా వాళ్ళు అయితే ఏది పడితే అది మాట్లాడేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్ని ఎపిసోడ్లు జరిగినాయి అనమాట. ఇన్ని ఎపిసోడ్లు జరిగితే ఏది కూడా హత్యాయత్నం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఇదొక్కటే హత్యాయత్నము అని అనేసి అంటాం ఏంటి? అన్నీ ఒకేలాగా జరిగినాయి కదా. హత్యాయత్నం అయితే అవి అలానే అవ్వాలి, ఇవి అలానే అవ్వాలి. దీన్ని ఎలా సీరియస్గా తీసుకున్నారో దాన్ని అలానే సీరియస్గా తీసుకోవాలి కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత. మరి అటువంటి ఆయన మీద జరిగిందని కూడా ఇన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని ఇది చేసుకోవాలి కదా. సో అంటే ఇక్కడ ఏంటి, గులకరాయి ఎపిసోడ్లోనే ఇంకొకటి వచ్చేసరికి ఇంకో అనుమానం ఏంటంటే, ఆ తర్వాత రోజే ఈ సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని అనేసి ఇలా పెట్టి రాశారనమాట. మీకు ఇదే ఆర్టికల్ వీళ్ళు 2019లో కూడా రాశారు. కాకపోతే 2019కి ఇప్పటికి తేడా ఏంటంటే, 2019లో ఏం చేశారంటే, మీకు అప్పటి రాజారెడ్డి హత్యతోటి మొదలుపెట్టి వివేకానంద రెడ్డి హత్య దాకా అన్నీ చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా రాసేశారనమాట. ఇప్పుడు ఏం చేశారు, రాజారెడ్డి హత్యతోటి మొదలుపెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గులకరాయి ఎపిసోడ్ దాకా అన్నీ చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా రాశారు. కానీ వివేకానంద రెడ్డి హత్య ఎపిసోడ్ మాత్రం ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు వాళ్ళే చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చారు అని అనేసి అనమాట. సరే, మీకు 2019 తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరిగినాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మేము దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అని అనేసి మేము కన్ఫర్మ్ అయ్యాము. అప్పట్లో పొరపాటును తప్పుగా ఆరోపణలు చేశాము, అందుకే ఇప్పుడు చెప్పట్లేదు అని అనేసి అన్నారే అనుకుందాము. దాని గురించి కనీసం ఒక ఖండన లేకపోతే ఒక ఇది ఇవ్వాలి కదా, సారీ అప్పట్లో మేము తప్పుడు ఆరోపణలు చేసాము అనేసి. సరే, అది ఇవ్వకపోయినా అది వదిలేసేయండి. మీకు ఇదే ఆర్టికల్లో పులివెందుల సతీష్ రెడ్డి గారికి ఈ రాజారెడ్డి హత్యలో క్లీన్ చిట్ ఇచ్చారు. మీకు 2019లో ఇదే నారాసుర రక్త చరిత్ర ఆర్టికల్లో రాజారెడ్డి హత్యలో ఈ సతీష్ రెడ్డి పాత్ర అని అనేసి పెట్టి రాశారు. కానీ 2024లో వీళ్ళు రాసిన ఇదే ఆర్టికల్లో సతీష్ రెడ్డి పేరు పెట్టలేదన్నమాట. ఎందుకని? మీకు వివేకానంద రెడ్డిది అంటే 19 తర్వాత కొంచెం ఏదో ఇన్వెస్టిగేషన్ జరిగింది, అందువల్ల మేము కాదు చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అని అనేసి అనుకొని ఇది చేసాము అనుకోవచ్చు. మరి ఈ రాజారెడ్డి దాని మేటర్లో 2019 నుంచి 24 మధ్య ఏ విధమైన కేసులు కానీ ఇన్వెస్టిగేషన్లు కానీ ఏం జరగలేదు కదా. అది ఎప్పుడో 1990లో జరిగిన హత్య, అప్పుడే ఆ కేసులన్నీ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడే అంతా ఉండేసి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ సతీష్ రెడ్డి గారి పాత్ర కానీ ఏమీ లేదు అని అనేసి చెప్పారు. అయినా కూడా మీరు 2019లో వీరి పాత్ర ఉంది అని రాశారు. కానీ 2024లో వచ్చేసరికి సతీష్ రెడ్డి పాత్ర లేదు అన్నట్టు తీసేశారనమాట. ఎందుకు అంటే సతీష్ రెడ్డి మొన్న మీ పార్టీలో చేరాడు కాబట్టి. ఈ రకంగా మీరు మీ కుటుంబ సభ్యుల చావుల మీటర్లో కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు రాసేయటమేనా? కనీసం మిగతా అవన్నీ తీసేసేయండి. కుటుంబ సభ్యుల చావులు కనీసం ఒక ఎమోషను, అటాచ్మెంటు ఇవన్నీ అనేది ఉండాలి కదా. ఇవేమీ లేకుండా కుటుంబ సభ్యుల చావులను కూడా రాజకీయాలకు వాడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఇలా రాస్తూ ఉంటాం. ఇలాంటి అబద్ధ ప్రచారాలు. అలాగే మీకు ఆ ట్రాక్ రికార్డు, రాజశేఖర రెడ్డి టైంలో సత్యంబాబుని
ఇరికించాడు రాజశేఖర్ రెడ్డి అనేది వైసీపీ స్పోక్స్ పర్సనే ఒప్పుకున్న వీడియో మీరు చూశారు. అలాగే కోడికత్తి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అందరికీ తెలుస్తూనే ఉంది. సో ఈ ట్రాక్ రికార్డు వీటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత ప్రజలందరిలో ఈ చర్చ అనేది నడుస్తుంది. మళ్ళీ ఏమన్నా గతంలో లాగానే అమాయకులను బలి పెట్టబోతున్నారా, అసలు జరిగింది ఏంటి అనేసి. మీరు చివరికి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫూల్ చేశారని అంటున్నారా? మీకు అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇదే ఆలోచించుకోవాలండి. ఏంటంటే ఆయన మళ్ళీ ఉండేసి అదే పాత ఎమోషనల్ డ్రామాస్ ఇవే తీసుకొస్తున్నారు అనమాట. అప్పట్లో కోడికత్తి ఎపిసోడ్లో వాళ్ళ బాబాయ్ ఎపిసోడ్లో ఎలా చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలి అనేసి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఒక 10 రోజుల నుంచి కంటిన్యూస్గా అదే పబ్లిష్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాలండి, మీకు దీని మీద ఆయన మీద జరిగిన దాన్ని ఎవరూ సమర్థించరు. కాకపోతే దాని మీద నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇవన్నీ జరగాలన్నమాట. కాకపోతే ప్రజలు వీటి గురించి కాకుండా ఈ 5 ఏళ్లలో ఆయన ఎలా పాలన చేశారు, అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ ఎవరొస్తే మనకి బాగుంటుంది, ఇలా మీ సమస్యలేంటి, వాటికి పరిష్కారం ఎవరు చూపగలరు, ఇలా వీటన్నిటి మీద ఆలోచించి ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయం తీసుకోండి తప్పిస్తే ఈ ఎమోషనల్ డ్రామాలు గులకరాయిలని కోడికత్తులని వీటి మీద బేస్ చేసుకొని మాత్రం ఎవరికి ఓటేయాలి అనేది మాత్రం నిర్ణయం తీసుకోవద్దండి. అది చెప్పదలుచుకున్నాను.